గాలి జనార్దన్ రెడ్డి మనందరికీ పరిచయం ఉన్నటువంటి కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ మాజీ మంత్రి. ఓబులాపురం గనులని దోచుకోవాలనే దురాశతో దుర్బుద్ధితో ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉండేటువంటి సుంకులమ్మ దేవాలయాన్ని ధ్వంసం చేసే అమ్మవారి శాపం తగిలి అపర కుబేరుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి కటకటాల పాలవ్వడం జరిగింది. బంగారు పళ్ళెంలో తినే అటువంటి గాలి జనార్దన్ రెడ్డి చిప్పకూడు తినేదాకా అమ్మవారు తీసుకెళ్లడం జరిగింది. అమ్మవారి పాపం వల్ల జైలు బయటికి రావడానికి బెయిల్ కోసం 40 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంటే బెయిల్ ఇవ్వాల్సినటువంటి జడ్జిను కూడా బొక్కలోకి నెట్టినటువంటి పాపం అమ్మవారు గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చింది. ఏ విధంగానైతే గాలి జనార్దన్ రెడ్డి సుంకులమ్మ దేవాలయం కింద ఉన్నటువంటి ఇనుప ఖనిజం పైన ఆశతోటి అమ్మవారి దేవాలయాన్ని కూలగొట్టి అమ్మవారి శాపం వల్ల కటకటాల పాలైందో, అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడున్నటువంటి సెక్రటేరియట్ నుంచి పాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ముఖ్యమంత్రి కాలేదని, తన కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దుర్బుద్ధితో ఈ సెక్రటేరియట్ని కూలగొట్టడంలో భాగంగా అక్కడున్నటువంటి నల్లపోచమ్మ ఆలయం, అక్కడున్నటువంటి మస్జిద్ని కూలగొట్టుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డికి తగిలినట్టుగా నల్లపోచమ్మ శాపం కూడా కేసీఆర్కి తగిలి అమ్మవారి శాపం వల్ల కేసీఆర్ చేసినటువంటి దొంగ పనులు, లంగ పనులు, మింగినటువంటి 1000 కోట్ల రూపాయలు బయటపడి గాలి జనార్దన్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా కటకటాల పాలవడం తథ్యము. గాలి జనార్దన్ రెడ్డికి పట్టినటువంటి గతే కేసీఆర్ కూడా పట్టబోతుంది. అమ్మవారి శాపం కేసీఆర్కి ఖచ్చితంగా తగులుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.